బంధూకకుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక పుష్పం అంటే మంకెన్న పువ్వు వంటి ప్రకాశం కలిగినది. మందార పువ్వులాగానే ఎర్రగా ఉండే మంకెన్న పువ్వుకు బంధూక కుసుమం అనే నామాంతరం కూడా ఉంది. మంకెన్న పుష్పమే కాదు, దాని వృక్షపు చెక్క కూడా ఎర్రగానే ఉంటుంది. అమ్మవారు బయటకు తనను తాను వ్యక్తమయ్యేటప్పుడు ఈ మంకెన్న పుష్పములాగా విచ్చుకుంటుంది. ప్రఖ్య అంటే ఉచ్చరింపబడుట అనే అర్థం కూడా ఉంది. ఉచ్చరింపబడుట అంటే విచ్చుకోవడం, వ్యక్తమవడం, సృజించడం లాంటివి. కాబట్టి కుసుమ ప్రఖ్య అంటే మంకెన్న పువ్వులాగా వ్యక్తమయ్యేది అని అర్థం. మంకెన్న పుష్పపు కాంతితో ప్రకాశించినది అని ఈ నామానికి అర్థం. బాల 2 నుంచి 10 సంవత్సరముల వయసు గల పాపను బాల అంటారు. బాల ఎర్రని వస్త్రాలు ధరించి నుదిటిపై చంద్రవంక అలంకరింపబడి 3 కళ్ళు కలిగిన ఉదయించే సూర్యుడిలాంటి తేజస్సు కలిగిన ఎర్రటి కమలము మీద కూర్చుని 4 చేతుల్లో పుస్తకము, జపమాల, అభయ మరియు వరద ముద్రలను కలిగి ఉన్న వ్యక్తిగా వర్ణింపబడింది. నవరాత్రులలో బాలాపూజ చేస్తారు. 2 సంవత్సరాల పాపను కుమారి అంటారు. 3 సంవత్సరాల పాప త్రిమూర్తి, 4 కళ్యాణి, 5 రోహిణి, 6 కాళి, 7 చండిక, 8 శాంభవి, 9 దుర్గ, 10 సుభద్ర. ఈ విధమైన పేర్లతో అమ్మ బాలా త్రిపుర సుందరిగా అర్చింపబడుతుంది. 9 సంవత్సరాల వయసు గల బాలాదేవి మంత్రానికి కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 9 బీజాక్షరాలను ఈ క్రింది తెలిపిన విధంగా యంత్రనిబద్ధం చేసి పూజ చేస్తే సరస్వతి అనుగ్రహము, సర్వకళాభినివేశము, సర్వమంగళప్రదమైన మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. శ్రీ విద్యా పూజలో మొదటిగా ప్రారంభింపబడే మంత్రం బాలామంత్రం. బాలామంత్రం ఐం క్లీం సౌః, సౌః క్లీం ఐం, ఐం క్లీం సౌః ఈ బీజాక్షరాలు చెప్పి శ్రీ బాలా త్రిపుర సుందరియై నమః అని జపించాలి. లీలా వినోదిని. బ్రహ్మాండమును సృష్టించడం అను లీలయందు వినోదమును కలిగినది. మనము ఒక పని మొదలుపెట్టి అది ఎలా పూర్తవుతుందో, దాని ఫలితం ఏమిటో తెలియక ఆందోళన పడుతూ ఉంటాము. అమ్మవారు సర్వజ్ఞ కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహములను ఒక ఆటలాగా ఎటువంటి ఆందోళన లేకుండా సులువుగా చేసేస్తుంది. దీనినే లీల అంటారు. పసిపిల్లలు కేరింత కొడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. వారి ఉద్దేశం ఇతరులను సంతోషపరచడం, బాధ పెట్టడం కాదు. అసలు వారి ఆటకు ఎటువంటి ఉద్దేశమూ ఉండదు. అలాగే సృష్టి, స్థితిలయ, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యాలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది. కాబట్టి అమ్మవారు లీలా వినోదిని. బాలకృష్ణుని రూపంలో కృష్ణుడు చేసిన రాక్షస సంహారాలన్నీ కూడా లీలలు క్రిందకే వస్తాయి. సుమంగళి. మంగళకరమైన రూపము కలిగినది. అమ్మవారు శోభనమైన మంగళము కలది. అమ్మవారు నిత్య సుమంగళి. ఆమె భర్త మృత్యుంజయుడు, మృత్యువుకే మృత్యువు. అమ్మవారు శ్రీ విద్యా మంత్రదీక్ష తీసుకున్న స్త్రీమూర్తుల యందు ఉంటుంది. అందుకే సుమంగళి అనబడుతుంది. మంగళం అంటే బ్రహ్మము. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము. అందుకే సుమంగళి అనబడుతుంది. సుఖకరి. సుఖమును కలిగించున్నది. ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తూ లౌకిక సుఖములను ప్రసాదించున్నది కనుక అమ్మవారు సుఖకరి అనబడుతుంది. అలాగే శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది మోక్షం ఒకటే. అటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు సుఖకరి అనబడుతుంది. సువేషాఢ్య. మంచి వేషము కలిగినది. ధరించిన వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పమాలాది
ప్రకృతి సిద్ధమైన అలంకారాదులతోనూ గంధాది లేపనాలతోనూ పరమ పావనమైన పాదపారాణితోనూ మంగళ చిహ్నములతోనూ ఉండే అమ్మవారి వేషం, అమ్మవారి రూపం నేత్రపర్వంగా, మనోహరంగా, మహాటీవిగా, మహోజ్వలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సువేషాఢ్య. సువాసిని. మంగళప్రదంగా భర్తతో నివసించే భార్యని సువాసిని అని అంటారు. లలితాంబిక శుభప్రదంగా మరియు దయతో అలంకరింపబడినది మాత్రమే కాకుండా అన్ని మంచి లక్షణాల స్వరూపం. కాబట్టి ఆమెను వాగ్దేవులు సువాసిని అని సంబోధిస్తారు. బంధూక కుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్యా సువాసిని